ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. ఇవాళ నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఇది స్టార్టర్గా యూస్ చేసుకోవచ్చు, అలానే సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అదేంటంటే పెప్పర్ చికెన్ అనమాట. సో అంటే రెగ్యులర్ ఫ్రై అలా కాకుండా ఇలా కొంచెం ఎవరికైనా ఘాటుగా, అంటే మరీ స్పైస్ కాకుండా జస్ట్ ఆ ఘాటు ఉంటుంది చూసారా, అలాగా ఆ ఫ్లేవర్ అలా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ పెప్పర్ చికెన్ అనమాట. సో ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని దీనికి ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో కొంచెం ఆవాలు, అలానే కొంచెం కరివేపాకు, ఆనియన్స్. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకుంటున్నాను. సో నేను ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను. అదే మీడియం సైజ్ అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. అలానే గార్లిక్ వచ్చేసరికి నేను ఒక ఫుల్ గార్లిక్ తీసుకున్నాను. అంటే పాట్స్గా కాకుండా ఒక ఫుల్ గార్లిక్ ఉంటుంది కదా, ఒక మీడియం సైజ్ది, అలా ఒక పెద్ద గార్లికే తీసుకున్నాను. సో అవన్నీ లావులావుగా ఉండేసరికి కొంచెం కట్ చేసి అలా వేసుకున్నాను. చిన్నవైతే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ ఆనియన్స్, ఈ గార్లిక్ కొంచెం అలా ఫ్రై చేస్తూ, ఈ ఆనియన్స్ అనేది మనకి కొంచెం ఇట్లా పింకిష్గా టర్న్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది. బయట ప్యాకెట్స్ అలా కాకుండా మనం చేసుకున్నది అలాగా యాడ్ చేసుకోండి. సో అది కూడా బాగా మనకి ఆ రా స్మెల్ పోయిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి, నేను చెప్పాను కదా 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అలానే ఈ చికెన్ని నేను ఒక 1 అవర్ దాకా ఉంచానన్నమాట సాల్ట్ వాటర్లో. మంచిగా వాష్ చేసేసుకొని 1 అవర్ వరకు సాల్ట్ వాటర్లోనే అలానే ఉంచాను. సో దట్ మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మరి గట్టిగా అలా కాకుండా, జనరల్గా ఫ్రైస్ అంటే గట్టిగా ఉండి అట్లా ఉంటుంది కదా, అలా కాకుండా మనకు కొంచెం ఇట్లా సాఫ్ట్గా కావాలి అని అనుకుంటే ఉడికి ఉండాలి, అలానే సాఫ్ట్గా ఉండాలి. మరి ముక్క గట్టిగా అయిపోకుండా అంటే ఇట్లా మనం కొంచెం సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకుంటే అది బాగుంటుందన్నమాట. కొంచెం జ్యూసీగా అలా బాగుంటుంది. సో అందుకని నేను ఒక 1 అవర్ సాల్ట్ వాటర్లో పెట్టి ఉంచిన చికెన్ని వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఈ ఆనియన్స్ ఇది ఏదైతే ఉందో అందులోకి వేసానన్నమాట. వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ మీదే ఉంచుకొని ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మనకి కొంచెం ఆయిల్ తేలుతుందన్నమాట. సో అంతవరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. అప్పుడప్పుడు కదిలించుకుంటూ, అంటే లైక్ పైది కిందకి అలాగా కొంచెం సాల్ట్ కూడా వేసేసి అలా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మీరు వాటర్ అనేది ఎలా రిలీజ్ చేసిందో. నేను ఏం యాడ్ చేయకుండానే జనరల్గా చికెన్ వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, సో అలా ఆ వాటర్ అనమాట ఇది. ఇలాగా మనకి చికెన్ కుక్ అవుతూ ఉన్న టైంలో మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. సో మసాలా కావాల్సినవి ఇవన్నమాట. ఒక 2 ఇంచ్ దాల్చిన చెక్క, అలానే ఒక మరాఠీ మొగ్గ, తర్వాత ఒక స్టార్ యానస్ ఉంటుంది కదా అది, అలానే ఒక 5 లవంగ, తర్వాత ఇలైచి. సో ఇవి అండ్ దెన్ 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు. సో ఇక్కడ నేను ఒక 4 ఇలైచి తీసుకున్నాను చిన్నవి. ఇదంతా 1 కేజీ అండి. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ మసాలా మొత్తం నేను తీసుకున్న చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో అలా అలాంటి కొలతతో నేను చెప్తున్నాను. సో మీరు డిపెండ్స్, మీరు హాఫ్ కిలో తీసుకుంటున్నారా దాన్ని బట్టి, కొద్దిమంది ఎక్కువ తినేవాళ్ళు అలా మీ చాయిస్ని బట్టి మీరు ఈ డిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసి ఇవి మంచిగా ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. సో దట్ ఈ చెక్క లవంగం ఇవి కొంచెం టైం పడుతుంది కదా, సో అదనమాట. అవి వేగిన తర్వాత ఇందులోకి మిరియాలు, అలానే జీలకర్ర అండ్ సోంపు ఇవి వేస్తాను. మిరియాలు ఒక 3 టీ స్పూన్స్ దాకా తీసుకున్నానండి. సో స్పైస్ మొత్తం ఇదే కదా, నేను ఇంకేమీ యాడ్ చేయను. చిల్లీ కానీ తర్వాత చిల్లీ పౌడర్ కానీ ఇవేవి యాడ్ చేయకుండా ఓన్లీ పెప్పర్తోనే ఇస్తాం కాబట్టి ఈ పెప్పర్ చికెన్కి. సో నేను ఒక 3 టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను. బికాజ్ మనం 1 కేజీ తీసుకుంటున్నాం కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో అవి తర్వాత 1.5 టీ స్పూన్ జీరా, తర్వాత 1.5 టీ స్పూన్ సోంపు అనమాట. ఇవి మొత్తం మంచిగా స్లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. సో దట్ మనకు ఆ అరోమా అంతా మంచిగా రిలీజ్ అవుతుందన్నమాట. అసలు ఇవి ఫ్రై చేస్తుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. సో మంచిగా ఫ్రై చేసుకొని ఇవి కొంచెం చల్లారనిచ్చి దీని తర్వాత మిక్సీ చేసుకోండి. మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. సో దట్ మనకి ఈ పెప్పర్ చికెన్కి కావాల్సిన మసాలా అనేది ఇంట్లోనే ఫ్రెష్గా ఇలా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనకి చికెన్ అనేది ఆల్రెడీ కుక్ అవుతుంది కదా, అందులో నుంచి వాటర్ ఇలా ఇనికిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది.
సో ఆయిల్ రిలీజ్ అయ్యాక ఇందులో కొంచెం పసుపు, అలానే 1 ఫుల్ లెమన్ పిండాలి. అండ్ ఈ మనం ఏదైతే వేసుకున్నామో పౌడరు అది వేయాలి. సారీ అండి, అదొక్క క్లిప్ నేను రికార్డ్ అవుతుందనుకున్నాను కానీ జస్ట్ అది కెమెరా ఆన్ చేసుంది. సో, నాకు ఆ క్లిప్ మిస్ అయింది. బట్ నేను యాడ్ చేసిందయితే ఈ 3 యాడ్ చేశాను. ఏంటి అంటే ఒక 1 ఫుల్ లెమన్ మీడియం సైజ్, అలానే కొంచెం పసుపు, తర్వాత ఇది పౌడర్ మనం ఏదైతే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం గదా! మసాలా దినుసులన్నీ అవన్నీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ చూసారు కదా ఇది. నాకు ఈ స్పూన్ తోటి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్పూన్ తోటి మొత్తం ఒక 4 స్పూన్స్ రిమైనింగ్ అది ఉందనమాట. తర్వాత నేను అది కూడా యాడ్ చేస్తాను మొత్తము. బికాజ్ 1 కేజీ అని చెప్పాను కదా! సో దట్ నాకు అది మొత్తం పట్టింది. అవి యాడ్ చేసుకొని మంచిగా అంటే కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ మీరు లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్‌కి ఒకసారి అట్లా ఒక 15 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్ మీద సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా లిడ్ ఓపెన్ చేసుకొని, అంటే లైక్ 5 మినిట్స్‌కి ఒకసారి మీరు అలా లిడ్ ఓపెన్ చేసుకొని ఇలా అంతా కదిపేసుకొని అంటే కలుపుతూ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి అలాగ ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. సో దట్ మనకు అదంతా అంటే బర్న్ అవ్వకుండా, మాడిపోకుండా మంచిగా ఆ పీసెస్‌కి అనేది ఆ పౌడర్ అది పట్టి చాలా వస్తుంది. దీంట్లోకి మనం లాస్ట్‌గా ఈ జీడిపప్పు వేసుకోవాలి. అంటే నేను ఆ క్రంచ్ అలానే రీస్టోర్ అవ్వడానికి ఆల్రెడీ వేయించుకొని పక్కన ఉంచుకున్నాను. సో నేను ఆ జీడిపప్పులు యాడ్ చేశాను. అండ్ దెన్ కొంచెం కొత్తిమీర. సో వేసేసి మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉండి టర్న్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఇది మంచి సైడ్ డిష్ లాగా యూజ్ చేయొచ్చు. అలానే స్టార్టర్ కింద యూజ్ చేసుకోవచ్చండి. మరీ టూ మచ్ స్పైస్ లేకుండా మైల్డ్ ఆ పెప్పర్ ఘాటుతోటి చాలా బావుంటుంది రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. సేమ్ క్వాంటిటీస్ యూజ్ చేసుకొని మీకు చాలా నచ్చుతుంది. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.